సో ఇప్పుడు మనం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 గురించి చూస్తున్నాము. ఏం చెప్తాంది అది అనేసి అనమాట. సో బ్రిటిష్ లార్డ్ క్యానింగ్ గవర్నర్ జనరల్గా వచ్చినప్పుడు ఈ చట్టాన్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చిండనమాట. వాళ్ళు ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి ఈ చట్టంలో అనేది కొంచెం ఇంపార్టెంట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది క్యానింగ్ అనే చెప్పుకుంటాం కదా. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హోమ్, మిలిటరీ, లా, రెవెన్యూ, ఫైనాన్స్, ఇట్లాంటి వాళ్ళ కోసం. సో ఇప్పుడు ఏం చేసినారు, కౌన్సిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహకరణ, చట్టం చేసేది లెజిస్లేటివ్, కార్యనిర్వహణ అంటే చేసిండే చట్టాలను అమలుపరిచేది కార్యనిర్వహణ అంటే ఎగ్జిక్యూటివ్ అంటాం. వారు ఐదవ సభ్యుడిని జోడించినారంట. ఐదవ సభ్యుడు అంటే అంతకు ముందర నలుగురు ఉన్నారు గవర్నర్ జనరల్తో పాటు. ఇప్పుడు ఇంకొక పర్సన్ యాడ్ అయినాడు. హోము, మిలిటరీ, 5 ఏంటివి అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ టైం హోమ్, మిలిటరీ, లా, రెవెన్యూ, ఫైనాన్స్, 1 2 3 4 అయిపోయినాయి. అది 5 సభ్యులు ఉంటారు. 1874లో పబ్లిక్ వర్క్స్ కోసం 6వ సభ్యుడు. 1874 అంటే 1867 తర్వాత వచ్చేది. ఇంకొక పర్సన్ 6 మంది అయినారంటారు. సో అప్పటికే 5 మెంబర్స్ ఉన్నారు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్లో. అప్పుడు గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఉన్నాడు. గవర్నర్ జనరల్ వైస్రాయ్గా పేరు మార్చినారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? క్యానింగ్. అదే అనమాట. పోర్ట్ఫోలియో విధానం ఈ ప్రతి సభ్యునికి ఒక నిర్దిష్ట విభాగం ఉంటుంది. పోర్ట్ఫోలియో అంటే చెప్తాం కదా, ఒక సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ ఇస్తారని. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చూడండి. లెజిస్లేటివ్ అంటే చట్టాలు చేయడం, శాసనాలు అంటే చట్టాలు కదా. సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతమంది ఉన్నారో, ఫస్ట్లో 6 ఉండేవాళ్ళు. ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1860 ద్వారా 12 మందికి పెంచినారనమాట. 12 మెంబర్స్ పెంచినారు. సో ఈ 12 మంది సభ్యులను గవర్నర్ జనరల్ అనేటైనా నామినేట్ చేస్తారు. వాళ్ళ ఎన్నేళ్ళు ఉంటారు ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో శాసన మండలిలో 2 సంవత్సరాలు ఉంటుంది అనమాట. వాళ్ళ టైం పీరియడ్ అంతా ఉంటారు. సో అదనపు సభ్యుల కోసం నాన్ అఫీషియల్స్ బ్రిటిషర్స్ కానీ ఇండియన్స్ కానీ ఉంటారు. సో వాళ్ళు జస్ట్ ఇది లెజిస్లేచర్స్ మాత్రమే చేయగలరు, అంటే చట్టాలు మాత్రమే చేసే దాంట్లో గవర్నర్ జనరల్కి సహాయ సహకారాలు అందిస్తారనమాట. సో లార్డ్ క్యానింగ్ ఈ రెవల్యూషన్ జరిగింది కదా, సిపాయిస్ మ్యూటినీ జరిగింది కాబట్టి భారతీయుల్ని పెట్టుకోవాలనుకుంటాడు అనమాట ఆయన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. అందుకని 3 భారతీయుల్ని నామినేట్ చేస్తారు. ఆ 3 భారతీయుల పేర్లు అడిగినారు ఇంతకు ముందర. చూడండి, ఆ 3 భారతీయులు ఎవరుంటారు. బెనారస్ రాజా ఆఫ్ బెనారస్ వారణాసి రాజా, పాటియాలా మహారాజు మరియు సర్ దినకర్ రావు. వెరీ ఇంపార్టెంట్ అనమాట. రాజా ఆఫ్ బెనారస్, రాజా ఆఫ్ పాటియాలా, నెక్స్ట్ సర్ దినకర్ రావు. వీళ్ళు లార్డ్ క్యానింగ్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ చేత నామినేట్ అవ్వబడినటువంటి 3 భారతీయులు. పబ్లిక్ రెవెన్యూ లేదా అప్పు, మిలిటరీ, మతం లేదా విదేశీ వ్యవహార సంబంధించి ఏదైనా బిల్లు గవర్నర్ జనరల్ అనుమతి లేకుండా ఆమోదించబడదు. అంతే కదా. మిలిటరీ అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పట్టుకొమ్మ లాంటిది, ఫౌండేషన్ లాంటిది. మతము, అప్పులు, ఇట్లాంటి వాటివంతా ఎవరు అనుమతి ఉండాలి? ఖచ్చితంగా ఆమోదించబడాల్సింది గవర్నర్ జనరల్. అవసరమైతే కౌన్సిల్ని అధిగమించేదంటే వీటో పవరు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి చేసినటువంటి చట్టాలు ఏదైనా కూడా ఆయన ఓవర్ రైడ్ చేయొచ్చు వీటో పవర్ ద్వారా. అది చెప్తాన్నాడు అనమాట. అధిగమించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఆర్డినెన్సులు, అంతే కదా. ఎమర్జెన్సీ టైంలో అత్యవసర అంటే ఒకవేళ ఇప్పుడు వార్ వస్తుంది, అట్లాంటి టైంలలో ఆర్డినెన్సెస్ అంటారు. ఆర్డినెన్సెస్ అంటే సభ ఆమోదం లేకుండా గవర్నర్ జనరల్ తనంతకు తానే చేసేది ఆర్డినెన్సులు అనమాట. సో సభ సమావేశంలో లేదు, అప్పుడు ఎవరు పాస్ చేస్తారు? అప్పుడు వచ్చేసి గవర్నరు జనరల్లే పాస్ చేస్తారు. దేని ద్వారా? ఆర్డినెన్స్ ద్వారా. కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఆయనకి ఇట్లాంటి పవర్స్, అధికారం అంతా ఉన్నాయన్నమాట. పవర్ అంటే అధికారం, ఆర్డినెన్సులు పాస్ చేసే అధికారం ఉంది. బ్రిటన్లోని భారత విదేశాంగ కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్నాం కదా. గవర్నర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్ ఏది ఆమోదించినా కూడా సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ తిరస్కరించవచ్చు. ఈయన కొంచెం సుపీరియర్ అని చెప్పినాం కదా, బ్రిటిషు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద ఈ వైస్రాయ్ ఉంటాడు. ఈయన బ్రిటిష్ క్యాబినెట్కి సంబంధించిన వ్యక్తి. సో ఈయన ఏం చట్టం చేసినా ఒకవేళ నచ్చకపోతే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ క్యాన్సిల్ చేయొచ్చు.
రద్దు చేయొచ్చు అని చెప్తానన్నమాట. బ్రిటిష్లోని విదేశాంగ కార్యదర్శి కూడా ఈ చట్టం మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీల గవర్నర్స్ యొక్క శాసన అధికారాలను పునరుద్ధరించింది. అవును, ఫస్ట్లో మనం ఏం చెప్పుకున్నాము, బాంబే, మెడ్రాసు, కలకత్తా ఉంటే ఈ కలకత్తా కిందకి ఈ ముగ్గురిని తీసేసినారు. అంటే ఈ ముగ్గురు బాంబే మెడ్రాస్ గవర్నర్లు కలకత్తాకి సబార్డినేట్ చేసినారనమాట. సబార్డినేట్ ఆయన కింద ఉండేలాగా చేసినారు 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం. కానీ మళ్ళీ రెవల్యూషన్ వచ్చింది కదా, సిపాయిస్ మ్యూటినీ జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళ పవర్లు వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. బెంగాల్ సుపీరియర్గా ఉండేది కదా, ఇప్పుడు బాంబే మెద్రాసు మీద దాని పెత్తనం చెలాయించకుండా వాళ్ళ పవర్లని వాళ్ళకే ఇవ్వడం జరిగింది. బాంబే మెద్రాసు ప్రెసిడెన్సీల గవర్నర్లకి మెడ్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లకి వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఇవ్వడము జరిగింది. ఇక్కడ చెప్తారు, ప్రెసిడెన్సీల గవర్నర్ అండ్ కౌన్సిల్ యొక్క శాసన అధికారాలను పునరుద్ధరించింది. వాళ్ళు చట్టాలు చేసుకునే హక్కు వాళ్ళకి ఇచ్చింది. అది వాళ్ళు ఇంతకు ముందర వాళ్ళు చట్టాలు చేసుకునే హక్కు తీసేయబడింది. ఏ చట్టము? 1833 చార్టర్ యాక్ట్ అనేది తీసేసింది. నెక్స్ట్ కలకత్తా శాసనమండలి బ్రిటిష్ ఇండియా మొత్తానికి చట్టాలు ఆమోదించడానికి విస్తృతమైన అధికారులు. అంతే కదా, ఆల్ ఓవర్ ఇండియా లాస్ శాసనాలు చేయగలిగే పవర్ ఎవరికి ఉంది? కలకత్తా లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొత్తం బ్రిటిష్ ఇండియా మీద చేసే పెత్తనం. అంటే ఇప్పటికి ఇంకా కలకత్తా పవర్ అనేసే అనమాట. బాంబే మరియు మెడ్రాస్ దాని కిందే ఉంటాయి. ఇతర ప్రావిన్సులు శాసన మండలి ఏర్పాటు సదుపాయం కల్పించబడింది. సో ఇతర ప్రావిన్సులు ఉంటాయి కదా, ఇప్పుడు ప్రావిన్సెస్ అంటే ఏముంటాయి, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కావచ్చు, నెక్స్ట్ సెంట్రల్ ప్రావిన్సులు కావచ్చు. సెంట్రల్ ప్రావిన్స్ అంటే మహారాష్ట్ర అట్లాంటివి, ఇట్లా చాలా ప్రావిన్సులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి ప్రావిన్సులు వాళ్ళకి శాసన మండలి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసనాలు అంటే చట్టాలు చేసేటివి కాబట్టి ఆ ప్రావిన్స్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ టైము ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా చెప్పినారనమాట. శాసన ప్రయోజనాల కోసం కొత్త ప్రావిన్సులు కూడా సృష్టించబడతాయి మరియు వాటి కోసం లెఫ్టినెంట్ గవర్నర్లు వచ్చేసి బాంబే, మెడ్రాసుకి ఉంటారు గవర్నర్స్. మిగతా ప్రావిన్సులకి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అంటే వీళ్ళకన్నా కింద వాళ్ళు అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్లు అనేటోళ్ళు మిగతా ప్రావిన్స్కి ఉంటా అంటారు. సో ఆ విధంగా లెఫ్టినెంట్ గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇంకెవరు? గవర్నర్ జనరలే అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ని కూడా నియమించుకునే హక్కు ఆయనకు ఉంది. 1862లో బెంగాల్లోని ఇతర ప్రావిన్సుల్లో, 1866లో వాయువ్య సరిహద్దు అంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సుల్లో, మరియు 1897లో పంజాబ్ మరియు బర్మా శాసన మండలాలు ఏర్పడినాయంట. ఓకే, అదర్ ప్రావిన్సెస్ అనమాట. ఇక్కడ చూడండి, 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ గురించి ఇంకో 2 పాయింట్లు ఏదో చెప్పినారు. ఈ శాసన మండలికి పరిమితమైన పాత్ర ఉండేది, చట్టాలు చేసేది. శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెరీ లిమిటెడ్ రోల్ ఉంది అని చెప్తా అన్నాడు. ఇది ప్రధానంగా సలహా ఇచ్చేది, అంటే అడ్వైజరీ బాడీ మాత్రమే. ఫైనాన్స్పై చర్చకు అనుమతి లేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటికీ ఫైనాన్స్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? వైస్రాయ్ కింద ఉంటుంది. ఊరికే ఈ కౌన్సిల్ ఉందంటే ఉంది. ఇప్పుడు 3 మెంబర్స్ని నామినేట్ చేసినారు కదా, సరఫ్ దినకర్ రావు, రాజా ఆఫ్ బెనారస్, రాజా ఆఫ్ పాటియాలా, ఇట్లా 6 నుంచి 12 మెంబర్స్ పెంచినారు. అనలే గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వీళ్ళు ఊరికే చర్చించవచ్చు. అడ్వైజరీ బాడీ చర్చించి సలహా ఇవ్వచ్చు అనమాట. అంతేగాని వాళ్ళు ఫైనాన్స్కి సంబంధించి ఓటింగ్ వేయడము ఫైనాన్స్ ఏదైనా చర్చించవచ్చు. ఫైనాన్స్ మీద చర్చ అనేది కూడా లేదు. భారతీయులు నామినేట్ చేసినప్పటికీ అందులో భారతీయులను చేర్చడానికి చట్టబద్ధమైన నిబంధన లేదు. తెలుసు కదా, సర్ దినకర్ రావు, రాజా ఆఫ్ బెనారస్, పాటియాలా రాజు, వీళ్ళని 3 నామినేట్ చేసినారని. ఇది బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసన అధికారులను అప్పగించడంతో పరిపాలన వికేంద్రీకరణ. ఇంతకు ముందర సెంట్రలైజేషన్ జరిగింది, ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అంటే కలకత్తా నుంచి బాంబే మరియు మెడ్రాస్కి మళ్ళీ ఇచ్చేసినారు పవర్స్. దాన్నే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ. కేంద్రం అంటే ఈ పవర్స్ అన్నీ దాన్ని పోయేదని కేంద్రీకరణ. మళ్ళీ ఈ పవర్స్ కింద ఉండే వాటికి ఇచ్చేస్తే అది వికేంద్రీకరణ అంటారు. గవర్నర్ జనరల్కి ఇచ్చిన ఆర్డినెన్స్ అధికారం అతని సంపూర్ణ అధికారాలను ఇచ్చింది. వెరీ ఇంపార్టెంట్. ఆర్డినెన్స్ చెప్తాం కదా, ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలో లేనప్పుడు, శాసన మండలి ఆ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేసే హక్కు గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్కి ఉంటుంది అని చెప్పినాం కదా, అదే ఇక్కడ మళ్ళీ చెప్తాను. అంతే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 నుంచి 12 మందిని
పెంచినారు. అంటే ఇంతకు ముందర 6 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు శాసన మండలిలో 12 మందిని పెంచినారు. వాళ్ళ ఇయర్ టెన్యూర్ 2 ఇయర్స్ ఉంటుంది. సో అట్లా లార్డ్ క్యానింగ్ భారతీయులను కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో భాగస్వామ్యం చేసినాడు. ఆ 12 మందిలో 3 భారతీయులు ఉన్నారు. అదే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 5 మంది ఉంటారు అంతే, కార్యనిర్వాహకరణ విధుల కోసం కార్యనిర్వహణ మండలిలో. ఐదోది ఏంది, ఫైనాన్స్ అనేది కొత్తగా చేర్చబడిన తర్వాత పబ్లిక్ వర్క్స్ అనేది 1874లో చేర్చబడతారు. సో ఫస్ట్లో ఉన్నింది హోము, మిలిటరీ, లా, రెవెన్యూ. మళ్ళీ తర్వాత జాయిన్ అయింది ఫైనాన్స్, మళ్ళీ తర్వాత పబ్లిక్ వర్క్స్ 1874లో. ఇది 61 ఫైనాన్స్ 1861లో. ఓకే అంతే. ఇది ఇండియన్ కౌన్సిల్స్ చట్టము 1861, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 లార్డ్ క్యానింగ్.